శ్రీ గురుభ్యో నమః 2025 ఆగస్టు 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు రెండవ 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. దీనికి ముందుగా ఒక సుదీర్ఘమైనటువంటి గమనిక ఉంది. గమనిక బాగా అర్థం చేసుకోండి. ఇదేమిటంటే మొత్తం 12 రాసులు ఉంటాయి, మేషం నుంచి మీనం దాకా. ఇందులో ముఖ్యంగా ఒక 3 సార్లు ఈ 12 రాసులలో గండాంతాలు అంటారు. గండాంతం అనగా ఏదో పెద్ద గండం అనుకోవద్దు. కథ చెప్తాను వినండి. ఏ గ్రహమైనా, చంద్రుడైనా, కుజుడైనా, బుధుడైనా, గురువైనా, శుక్రుడైనా, రవైనా, రాహువైనా, కేతువైనా ఒక రాశి నుంచి ఒక రాశికి మారేదని సంక్రమణం, ట్రాన్సిట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రస్తుతం నేను సూర్యుడి గురించి చెప్పబోతున్నాను. కర్కాటక రాశి అనేది ఒక జలరాశి. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు ఈ నెల 16వ తేదీ రాత్రి. అయితే గండాంతం అంటే ఏమిటి? మొత్తం 3 గండాంతాలు ఉంటాయి. అదేమిటంటే కర్కాటక రాశి నుంచి సింహరాశికి ప్రవేశించే సమయంలో ఆ మధ్యలో కొంత సమయాన్ని గండాంత అంటారు. అలాగే వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఏ గ్రహమైనా ప్రవేశించేటప్పుడు ఆ జంక్షన్లో ఏర్పడే కొంత సమయాన్ని గండాంత అంటారు. అలాగే మీనరాశి నుంచి మేషరాశిలోకి ఏ గ్రహమైనా ప్రవేశం చేసేటప్పుడు ఆ మధ్యలో ఏర్పడే జంక్షన్ దగ్గర సమయాన్ని గండాంత అంటారు. ఓకేనా? ఇక ఈ గండాంతరది ఏమిటి, ఎంత టైం ఉంటుందంటే ఈ రాశిలో చిట్ట చివరి ఒక పాదము, తర్వాత రాశిలో చిట్ట చివరి ఒక పాదము, ఈ 2 పాదాలు సమయం ఎంతైతే ఉంటుందో అంత గండాంతం ఉంటుంది. ఇది చంద్రుడికి అయితే కొన్ని గంటలే ఉంటుంది. శనికి, రాహుకి, గురువుకి అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశిలోకి నుంచి కర్కాటక రాశిలో ఉండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అయితే ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2:36 గండాంత ప్రారంభమవుతుంది. 20వ తేదీ మధ్యాహ్నం 1:01 గండాంతం ముగుస్తుంది. అసలు ఏమిటి గండాంతం అంటే సింహరాశిలోకి ఆయన ప్రయాణం వెళ్తున్నాడు. కాబట్టి ఆశ్లేష నక్షత్రం కర్కాటకలో చివరి పాదము, సింహరాశిలో మొదటి పాదం మఖ నక్షత్రం. కాబట్టి ఆశ్లేష నక్షత్రం 4వ పాదము, సింహరాశిలో మఖ నక్షత్రం 1వ పాదం. ఈ 2 పాదాల్లో సూర్య సంచారం జరిగేదని గండాంత అని అంటారు. అట్లా ప్రతి గ్రహానికి గండాంతం ఉంటుంది. ఈ కర్కాటక రాశి అనేది ఒక జలరాశి, సింహరాశి అనేది ఒక అగ్నితత్వ రాశి. జలరాశి నుంచి అగ్నితత్వ రాశిలోకి కానీ లేదా అగ్నితత్వ రాశి నుంచి జలరాశిలోకి కానీ ఏ గ్రహమైనా ప్రవేశం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి ఒక ఇనుప కడ్డీ ఉంది. ఆ ఇనుప కడ్డీని బాగా లావుగా ఉండేటువంటి ఇనుప కడ్డీని కొలిమిలో పెట్టాం. బాగా వేడి చేస్తే అది నిప్పులాగా తయారైపోతుంది, ఎర్రగా మారిపోతుంది. ఆ నిప్పులాగా ఉండేటువంటి ఇనుప గడ్డిని ఒక బకెట్లో నీళ్ళలో, ఆ బకెట్లో నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్ళల్లోకి ఈ కాలే కడ్డీని పట్టకార తీసుకొని అలా పెట్టేసామనుకోండి, ఏమవుతుంది చల్లబడుతుంది అంటారు. అంతే మీరు అనేది. బట్ నేనంటాను, అది పెట్టంగానే ఆ నిశ్చలంగా ఉన్న నీరంతా కూడా ఒక్కసారిగా దరదర శబ్దం వచ్చేస్తాయి. దాంతోపాటు ఆ నీళ్లు కూడా ముఖానికి చిందుతాయి, శబ్దం వస్తుంది. చూసారా? ఆ జలరాశిలోకి ఒక అగ్నితత్వంతో ఉండేది ప్రవేశించగానే ఆ శబ్దం వచ్చింది. అలాగే జలరాశి నుంచి అగ్నితత్వ రాశిలోకి వస్తే అక్కడ మనకు శబ్దం కనపడదు, కానీ
దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు విమానంలో దిగాం, ఫ్లైట్ ల్యాండ్ అయింది. ల్యాండ్ కాగానే రెండు హైదరాబాద్ వచ్చేసి అందరూ దిగండి అని చెప్పరు, కాసేపు వెయిట్ చేయాలి, తలుపులు తీయరు. ఒక్కోసారి 3 to 4 minutes ఆగుతుంది. ఎందువల్ల బయట వాతావరణంతో సమన్వయం చెందాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనం ఎండాకాలంలో ఏసీ కారులో కొంత దూరం ప్రయాణించి ఉన్నపనంగా దిగి ఎండలో నిలబడితే ఎండబెట్ట తగులుతుంది. ఒక్కసారి కొన్ని మరణాలు కూడా సంభవిస్తుంటాయి. అంటే అంతవరకు ఏసీలో ఉండి ఎండలోకి పోయినాం, అంటే జలంలో నుంచి వేడిలోకి పోయినాం. కనుక ఈ జలరాశి నుంచి అగ్నితత్వం కానీ, అగ్నితత్వం నుంచి జలరాశిలోకి వెళ్ళే ఆ సమయాన్ని దాన్ని గండాంత అంటారు. ఇప్పుడు సూర్యుని గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక ఈ గండాంత సమయం 8 రోజుల పాటు ఉంటుంది. 13వ తేదీ మధ్యాహ్నం 2:36 నుంచి 20వ తారీఖు మధ్యాహ్నం 1:01 దాకా 8 రోజులు. ఈ 8 రోజులు ఒక్కొక్క రాశి వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ మీకు అది ఎన్నో రాశి అవుతుంది? 10వ రాశి అవుతుంది. ఇక రాశిలోకి ఆయన రాగానే సూర్యనారాయణమూర్తి జగద్రక్షుడు శ్రీ సూర్య భగవానుడు రాగానే అక్కడ కేతు ఉంటాడు. ఆ కేతువుతో ఆయన ఫైట్ ఎప్పటి నుంచి? ఈ నెల 16 నుంచి వచ్చే నెల 16 దాకా. కానీ దాని ప్రభావాలు ఎలా ఉంటే తర్వాత తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ గండాంత అంటే అది ఒక ప్రతి గండం కాదు. ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, ఆ విజయవాడకి ముందు గొల్లపూడి వస్తుంది, విజయవాడ తర్వాత గన్నవరం వస్తుంది. విజయవాడ సెంటర్లో ఉంది, ఇటుపక్క గొల్లపూడి, ఇటుపక్క గన్నవరం. కానీ గన్నవరం నుంచి గొల్లపూడి దాకా, గొల్లపూడి నుంచి గన్నవరం, గన్నవరం నుంచి గొల్లపూడి దాకా ఈ మధ్య ఉండే సమయాన్ని దానికి జంక్షన్గా మనం పేర్కొంటాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ జంక్షన్ సమయంలో రవి ఉన్నాడు కనుక దాన్ని గండాంత పీరియడ్ అంటారు. కనుక మీ అడ్మినిస్ట్రేషన్, మీరేంటి నిద్ర లేవగానే పళ్ళు తోమటము, కాఫీ తాగటము, టీ తాగటము, చాయ్ అది ఇది ఏదో పనులు తినటము, ఏదో ముఖ్యమైన పనులు ఉంటాయి కనుక ఇలాంటి పనుల్లో కూడా ఒక్కోసారి కొన్ని వ్యతిరేకతలు ఉన్న పలంగా వచ్చే అవకాశం ఉంటాయి. ఏమిటబ్బా నిన్నటిదాకా బాగుంది, ఉన్న పలంగా సడన్గా ఇట్ అయింది ఏమిటి అని మాత్రం అనుకోవద్దు. కనుక ఇది గండాంత సమయం. ఇలాంటి సమయంలో జాగ్రత్త తీసుకోవటమే ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా భావించాలి. ఇక ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ గండాంత అయిన తర్వాత ఈ రవి 10వ స్థానంలో ఉంటాడో అది సపరేట్ వీడియో ఇస్తాను, ఆ వీడియో తెలుసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక మరొక రెండవ గమనిక ఏమిటంటే, సెప్టెంబర్ నెలలో నేను విశాఖపట్నంలో 2 రోజులు ఉంటాను, 2 days. అలాగే బెంగళూరు సిటీలో 2 days ఉంటాను. నా ఫోన్ నెంబర్ థంబ్నెయిల్ మీద ఉంది, 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇకపోతే ఫలితాలకు వద్దాం. వృశ్చిక రాశి జాతకులకి మొదటి పాయింట్, 11వ తేదీ సోమవారం నుంచి 14వ తేదీ ఉదయం 9:07 వరకు, 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 14వ తేదీ ఉదయం వరకు ఉండే టైం అంతా కూడా చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, వాహన విషయాలు కావచ్చు, ఏదో కొంత లోటుపాట్లు అంటూ ఉంటాయి, అధికంగా ఉంటాయి. ఒక్కోసారి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పై అధికారులతో తలకాయ నొప్పిగా ఉన్నట్లుగా ఉంటుంది. ఒక్కోసారి ఈ ఉద్యోగం ముద్ర బాబు ఎప్పుడప్పుడు వెళ్ళిపోదాము అనేటువంటి భావనలు కూడా మనసులో వస్తుంటాయి. సంతానంతో కూడా ఏదో పేచీగా ఉంటుంది. వారి యొక్క ఆస్తులు ఇవ్వటం లేదనో, లేకపోతే వారికి ఏదో పెట్టుబడులు పెట్టలేదనో, వారి కోరిన కోరికలు ఇవ్వలేదనో, వారిని ఏదో వారి యొక్క వివాహ నిర్ణయాల్లో జోక్యం సక్రమంగా చేసుకోలేదనో, లేక వారి ఏదైనా విద్యా విషయాల్లో జోక్యం చేసుకుంటే వారికి ఏదైనా అప్పులు ఉంటే అప్పులు మనం తీర్చలేదనో, ఏదో 1,15,00,000. ఒక్కోసారి వారికి ఏదో ప్రేమ వివాహాలు ఉంటాయి. ఆ ప్రేమ వివాహాలు మీరు ఒప్పుకోకపోవటం కూడా ఇది ఒక సమస్యగా వాళ్ళు భావిస్తారు. సరే, వీరితో పాటు వారు ఏదైనా చెప్పారనుకో, మీరు సస్యమైన నో అనే అవకాశం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట బిడ్డలు వినకపోవటము, బిడ్డలు చెప్పిన మాట తల్లిదండ్రులు పట్టించుకోకపోవటము. దీంతో పాటు ఆరోగ్యం కొంచెం సన్నగిలటము, బీపీలు పెరగటము, షుగర్లు ఉండటము, కొంత అనవసరమైనటువంటి పక్క వాళ్ళ ద్వారా ఉద్యోగాల ద్వారా రావటము, చేసే వాహనం కూడా ఏదో కొంచెం సమస్యలు తేవటము, ఇల్లు కట్టుకుందామని మొదలు పెడితే అది ఎక్కడో మధ్యలో ఆగిపోవటము, లేకపోతే అద్దె ఇంటి ఓనర్తో కొంచెం గడబిడ్డలు ఉంటాము. ఏదైనా సరే కర్ణుడు చావుకు శాపాలు అనేకం. కాబట్టి 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి
14వ తేదీ ఉదయం 9:07 దాకా ఇలాంటి వాటితో కుస్తీ పడుతూనే ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, ఇది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. 14వ తేదీ ఉదయం 9:07 మొదలై 18వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది ప్రశాంతంగా ఉంటుంది. అమ్మాయిని గాలి పీల్చుకుంటారు. దంపతుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య కొంత అనుకూల వాతావరణం కనబడుతుంటుంది. ప్రేమికుల మధ్య కూడా కొంత వాతావరణం ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వాములుగా ఉంటారు, జాయింట్ వ్యాపారులు, అలాంటి వారికి కూడా కొన్ని నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు. వీరు చెప్పే మాట వారు వింటారు, వారు చెప్పే మాట వీరు వింటారు. అలాగే శ్రీమతి చెప్పే మాట శ్రీవారు వింటారు, శ్రీవారు చెప్పే మాట శ్రీమతి వింటుంది. ఇకపోతే వివాహం కానటువంటి వారికి కూడా ఏదో తీయగా వార్తలు వస్తున్నట్టుగా, ఏదో సంబంధాలు వస్తున్నట్టుగా వినికిడి కూడా ఉంటుంటుంది. కొంచెం ఆరోగ్యంలో కూడా కొంత మెరుగ్గా ఉన్నట్లుగా రిపోర్ట్స్ వస్తుంటాయి. ఇక డబ్బు అప్పులు ఉంటాయి కనుక అప్పులు తీర్చడానికి అంతకుముందాక ఆలోచన లేకపోయినప్పటికీ ఇప్పుడు ఏదో ఒక సరికొత్త ఆలోచన మనసులో మెలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శత్రువులను ఏ విధంగా తగ్గించుకోవాలి, శత్రువుల బెడలు ఏ విధంగా తగ్గించుకోవాలా, శత్రు బాధలు ఎట్లా పోవాలా అనే వాటి మీద కొంత ఆలోచనలు మీకు రావటమో లేకపోతే వేరే వారు చెప్పటమో, ఏదైనా కొంత మనసుకి కొంచెం తృప్తికరంగా ఉండి, ఒకవేళ అప్పు తీరకపోయినా శత్రువుల నుంచి రాకపోయినా కొంత మనసు ప్రశాంతంగా ఉండి, ఓ కప్పు కాఫీ తాగిన తర్వాత ప్రశాంతత ఎట్లా ఉంటుంది, ఇప్పుడు కప్పు కాఫీ తాగకపోయినా కూడా అలాంటి ప్రశాంతత మీకు ఏదో పై ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఆ భావనలు కనబడుతూ ఉంటాయి. సో 14వ తేదీ ఉదయం దగ్గర నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:41 దాకా ఉంది. ఆ తర్వాత మూడవ పాయింట్ని అదేమిటంటే 18వ తేదీ మధ్యాహ్నం 2:41 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయాన్ని దాన్ని అష్టమచంద్ర దోష సమయము అంటారు. బాగా గుర్తుపెట్టుకొని సారి ఈ పదం చెప్పాలంటే ఒక్కోసారి అష్టమచంద్రం అంటే ఏమిటండి అనుకుంటారు. మీ రాశికి 8వ రాశిలో చంద్రుడు సంచారించే సమయాన్ని అష్టమచంద్ర దోష సమయం అంటారు. ఈ సమయంలో ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాల్సిందే, తప్పదు. ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు, కారు నడిపేటప్పుడు, వంట చేసేటప్పుడు, గృహంలో ఉన్నప్పుడు, ముఖ్యమైన పనులకి తెలియకుండా అంతరాయాలు పడుతుంటాయి, తెలియకుండానే ఆటంకాలు వస్తుంటాయి, తెలియకుండానే పోస్ట్పోన్స్ జరుగుతాయి. ఒక్కోసారి ఏదో అయ్యవారిని చెప్పి కోతింగ్ చేసేస్తారు. కనుక ఈ అష్టమచంద్ర దోష సమయంలో కొత్తవి మొదలు పెట్టకూడదు, కొత్త కొనకూడదు. అంటే ఆ 2.5 రోజు ఉంటుంది అష్టమచంద్ర దోష సమయం. కనుక ఈ 2.5 రోజు కామ్గా టైంకి తినటము, ఏదో పనులు చేసుకోవటం, ఆఫీసుకు పోవటం, అంతే తప్ప వాడితో వీడితో కలహాలుగా మాట్లాడకూడదు. ఒక్కోసారి నడిచేటప్పుడు కూడా నెమ్మదిగా నడవాలి, మెట్లు ఎక్కేటప్పుడు కూడా నెమ్మదిగా మెట్లు ఎక్కాలి, నెమ్మదిగా మెట్లు దిగాలి. ఈ వర్షాకాలంలో హడావుడిగా డ్రైవ్ చేయకూడదు, హడావుడిగా జాగ్రత్తగా ఇంట్లో నడవకూడదు. ఆ మార్బుల్ స్టోన్స్ ఉంటాయి కనుక దాని మీద ఏదో నీళ్లు లేనట్టు అనిపడతాయి, కానీ ఒక్కోసారి చెమ్మ కనబడుతుంటుంది. కాలు జారి పడితే ఆ తర్వాత గురువారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏదైనా 18వ తేదీ మధ్యాహ్నం 2:41 నుంచి 20వ తారీఖు అర్ధరాత్రి వరకు అనుకూలత లేవు. ఇకపోతే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులు ఉన్నారు. ఎవరంటే విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ ఆదివారం వేకుంజామున 4:38 మొదలెట్టి 18వ తేదీ సోమవారం వేకుంజామున 2:41 వరకు కాదు తప్పు చెప్పాను, మరొకసారి చెప్తాను. విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన వారికి 17వ తేదీ ఆదివారం వేకుంజామున 4:38 మొదలెట్టి 18వ తేదీ సోమవారం వేకుంజామున 3:17 వరకు అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక రెండవ నక్షత్రం అనురాధ నక్షత్ర జాతకులకి 18వ తేదీ సోమవారం వేకుంజామున 3:17 నుంచి 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వారికి కూడా అనుకూలం కాదంటే వేకుంజామున దగ్గర నుంచి అర్ధరాత్రి దాకా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటివి మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక మూడవ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి వారికి ఏమిటంటే 2 టైములు ఉన్నాయి. అదేమిటంటే 11వ తేదీ ఉదయం నుంచి రాత్రి దాకా, 11వ తేదీ సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా, అలాగే 18వ తేదీ రాత్రి 18వ తేదీ వేకుంజామున 2:41 నుంచి 19వ తేదీ రాత్రి 1:07.
ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి మరొకసారి చెప్తాను. 11వ తేదీ ఫుల్ డే, తిరిగి 18వ తేదీ ఫుల్ డే అనుకోండి. 11వ తేదీ ఫుల్ డే, 18వ ఫుల్ డే. ఇది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. సో ఈ గండాంతరంగా గండం గిండం అని మాత్రం భయపడద్దు. గండాంత అంటే దానికి పేరుది, అంటే జంక్షన్. ఆ రాశి, ఈ రాశికి ఆ రాశికి మధ్యలో జంక్షన్. ఆ జంక్షన్కి ఇటుపక్క కొద్ది దూరము, అటుపక్క కొద్ది దూరము. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్కి అటు 1 కిలోమీటరు ఇటు 1 కిలోమీటర్ అని అనుకోండి, అంతే. ఈ 2 కిలోమీటర్లలో కొంచెం కట్టుదిట్టంగా ఉంటుందన్నమాట. కనుక ఆ సమయంలో ప్రతి విషయంలో జాగ్రత్త వహించి, ఏ సమయంలో 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం దాకా ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాలి. శుభం.